సో హాయ్ గైస్, నా పేరు కిరణ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక న్యూ టోకెన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వీళ్ళ ప్రైవేట్ ప్రీసేల్ అయితే అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ ప్రీసేల్ అయితే జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫ్రెండ్స్, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇలా ఉంటుంది అనమాట. సో పీస్ టోకెన్ అనమాట దీని పేరు. సో వీళ్ళకి సంబంధించి పబ్లిక్ ప్రీసేల్ అయితే ఇంకొక 4 daysలో అయితే ఎండ్ అవబోతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీరైతే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది పెయిడ్ ప్రమోషన్ అనమాట. సో అదైతే మైండ్లో పెట్టుకోండి. సో నా అభిప్రాయం మాత్రం జస్ట్ చెప్తాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవడానికి ట్రై చేయండి. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే వీళ్ళ ప్రైవేట్ ప్రీసేల్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సో దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 75.33% ప్రాఫిట్ వస్తుంది అనమాట ఇప్పుడు లిస్ట్ అయినప్పుడు. సో ఇప్పుడు పబ్లిక్ ప్రీసేల్ అయితే జరుగుతుంది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే 50.66% అయితే ప్రాఫిట్ వస్తుందని చెప్తున్నారు. సో అఫీషియల్ లాంచ్ అప్పుడు మాత్రం ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదంటున్నారు. అంటే అడిషనల్గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రాఫిట్ రాదు. సో మీరు స్టేక్ చేసి వచ్చే ప్రాఫిట్ అయితే వస్తుంది అంటున్నారు. సో ఇదనమాట మనకి లోగో చూసుకుంటే. సో ఇంకెలా స్క్రోల్ చేసుకుంటే పోతే క్వాలిటీస్ ఆఫ్ పీస్ టోకెన్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అని అయితే చెప్తున్నారు. సో నో గిమిక్స్ బై యూజింగ్ లార్జర్ క్వాంటిటీస్ లైక్ క్వార్టర్లియన్స్ ఆర్ ట్రిలియన్స్ అని అయితే చెప్తున్నారు. సో ఏ క్లియర్ రోడ్ మ్యాప్ విత్ అచీవ్మెంట్స్ అకరింగ్ వన్స్ ఎవ్రీ 20 days. సో వీళ్ళ రోడ్ మ్యాప్ అనేది అచీవ్మెంట్స్ జరిగిన ప్రతి ఒక్క 20 రోజులకి వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. మేకింగ్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. సో ఇన్వెస్టర్స్ని ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండేలా చూస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మెయింటైనింగ్ ట్రస్ట్ అనమాట. సో వీళ్ళు ట్రస్ట్ని అయితే మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. రీచింగ్ టార్గెట్ దట్ ఆర్ ద మ్యాథమెటికల్లీ పాసిబుల్. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మ్యాథమెటికల్గా పాసిబుల్ అయ్యే టార్గెట్స్ని అయితే మేము రీచ్ చేస్తామని చెప్తున్నారు. సో సోషల్ సర్వీసెస్ ఫోకసింగ్ ఆన్ ఆర్ఫన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్. సో వీళ్ళైతే వీళ్ళు రేజిన ఫండ్స్తో సోషల్ వర్క్స్ అయితే చేస్తామంటున్నారు. ఆర్ఫనేజ్కి ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా వీళ్ళు డొనేట్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు దాంట్లో NFT లాంచ్ ప్యాడ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో వీళ్ళు NFT లాంచ్ ప్యాడ్లో మేమర్స్ని, టిక్టాకర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ని, సో ఇలా యూట్యూబర్స్ని అయితే ఎంకరేజ్ చేసే విధంగా అయితే ఈ NFTs అయితే ఉంటాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన టోకనామిక్స్ చూసుకుంటే మనకి టోటల్ సప్లైసర్కి 25 billion గైస్, అలాగే డెవలపర్స్కి అయితే 4 billion కాయిన్స్ని అయితే వీళ్ళైతే ఇస్తున్నారనమాట. సో అలాగే బర్నింగ్కి 1.5 billion కాయిన్స్ని అయితే వీళ్ళు బర్నింగ్ అయితే ఇస్తున్నారు. ఇంకా ప్రమోషన్ అండ్ లిక్విడిటీకి అయితే వీళ్ళు 7 billion టోకెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సోషల్ సర్వీసెస్ అంటే ఇందా చెప్పాం కదా మనం, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఆర్ఫనేజ్ వాళ్ళకైతే వీళ్ళు డొనేట్ చేస్తారనమాట. ఇంకా పబ్లిక్ లాంచ్లో 10 billion కాయిన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు అనమాట. సో ఇదైతే వీళ్ళ టోకనామిక్స్ అనమాట. సో వీళ్ళ రోడ్ మ్యాప్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో రోడ్ మ్యాప్లో ఐడియా అండ్ వెబ్సైట్ క్రియేషన్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆల్రెడీ అది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి బౌంటీ క్యాంప్ అయితే అది కూడా అయిపోయింది అనమాట, క్యాంపైన్. నెక్స్ట్ చూసుకుంటే ప్రైవేట్ ప్రీసేల్ ఆల్రెడీ జరిగిపోయింది. సో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఆన్గోయింగ్ వచ్చేసరికి పబ్లిక్ ప్రీసేల్ అనమాట, ఇదైతే జరుగుతూ ఉంది. సో దీని తర్వాత అఫీషియల్గా లాంచింగ్ ఇన్ ప్యాన్కేక్ స్వాప్ విత్ 2 well-known ఎక్స్చేంజెస్ అనేది చెప్తున్నారు. సో ప్యాన్కేక్ స్వాప్లో కూడా వీళ్ళు అఫీషియల్గా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో తర్వాత ఆడిట్ అయితే సెట్టి కార్డికి వీళ్ళైతే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. దాని తర్వాత CMC CoinGecko లిస్టింగ్ అయితే చేస్తారంట. సో దాని తర్వాత టైమ్లీ బర్నింగ్స్ అనేవి చేస్తూ ఉంటామని చెప్తున్నారు. సో ఇంకా లాంచ్ ప్యాడ్ ఇలా చూసుకుంటే లిస్టింగ్ ఇన్ టాప్ 20 ఎక్స్చేంజెస్ లైక్ ఇంక్లూడింగ్ బైనాన్స్, హార్ట్బీట్, హువావే గ్లోబల్, P2B, B2B, కాయిన్ టైగర్, ఇండోడెక్స్ అంట. సో చూద్దాం లిస్టింగ్ అవుతుంది అని చెప్తున్నారు. సో NFT లాంచ్ ప్యాడ్ అయితే వీళ్ళు ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో ఫైనల్గా ఇదనమాట వాళ్ళకి సంబంధించిన రోడ్ మ్యాప్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్క్రోలింగ్లో అయితే కొన్ని అయితే ఇంకా మనకి లా టోకెన్ ఒకటి, P2B, B2B అయితే వీళ్ళతో డిస్కషన్ చేస్తామని చెప్తున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో మీరు ఈ కాంటాక్ట్ అడ్రస్తో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లిస్టింగ్ అయ్యాక. సో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ పేజెస్ని అయితే ఒకసారి మనం చెక్ చేద్దాము. సో మనమైతే ఫస్ట్ ట్విట్టర్లోకి అయితే వెళ్దాం. సో ట్విట్టర్లో వీళ్ళకైతే 1575 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇదనమాట వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అనమాట. సో ఇంకా మన కింద చూసుకుంటే నేను ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో అది అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసుకుంటే పీస్ టోకెన్ హైప్ ఫీస్ టోకెన్ ఫ్యామిలీ అనౌన్స్మెంట్ అని అయితే పెట్టారు. పీస్ టోకెన్ ఈజ్ గోయింగ్ టు బి అఫీషియల్లీ లిస్టెడ్ ఆన్ IndoX Ltd ఆన్ November 7th. సో November 7th అయితే వీళ్ళు IndoXలో అయితే లిస్టింగ్ అయితే చేస్తున్నారనమాట. సో వీళ్ళు చెప్పడమే కాదు, IndoX కూడా అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేసింది. సో IndoX ఇంటర్నేషనల్ సంబంధించిన అఫీషియల్ ట్వీట్ అయితే ఇంకా ఇక్కడ ఉందన్నమాట. సో వీళ్ళైతే అఫీషియల్గానే కన్ఫర్మ్ చేసేసారు. సో ఇలాగా వీళ్ళైతే కొత్త టోకెన్స్ అన్నింటిని లాంచ్ చేస్తున్నారు. చాలా టోకెన్స్ అయితే ఉన్నాయి. సో వాటిలో మన పీస్ టోకెన్ కూడా లాంచ్ అవడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ టోకెన్ యొక్క ప్రీసేల్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ ప్రీసేల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో దానికి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో మన ఛానల్కి అయితే స్టే ట్యూన్గా ఉండండి. సో మీకేం చిన్న డౌట్స్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఉంటాయి అనమాట. సో వాటిలో కూడా ఫాలో అవ్వండి. సో షిప్ గురించి కావచ్చు, సో సేఫ్ మూవ్ గురించి చిన్న అప్డేట్స్ అనేవి మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు ఎక్కడైతే జాయిన్ అవ్వండి. సో మీకు ఏదైనా చిన్న డౌట్స్ అనేవి నేను రిప్లై ఇవ్వకపోయినా ఎవరో ఒకరు రిప్లై ఇస్తారనమాట. డిస్క్రిప్షన్లో
దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంది. సో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోకి అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ చేసిన త్వరగా కంప్లీట్ చేయండి. సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. దిస్ కిరణ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.